హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమిండియాకి అయితే కొన్ని ఊహించిన షాక్లు అయితే తగులుతున్నాయి. రంజీ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా స్టార్ క్రికెటర్లు అయితే దారుణంగా అయితే విఫలం అవ్వడం జరిగింది. అయితే రంజీ ట్రోఫీలో ఎవరెవరు ఎలా రాణించారు, ఏ విధంగా రాణించారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా మాత్రం అయితే రీసెంట్గా చాలా దారుణంగా అయితే పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కానీ, అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో మా టీమిండియా అయితే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు టీమిండియా క్రికెటర్లందరూ అయితే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని అయితే బీసీసీఐ అయితే నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే త్వరలోనే ఛాంపియన్ ట్రోఫీ ఉంది. ఛాంపియన్ ట్రోఫీ ముందుకు అయితే డొమెస్టిక్ క్రికెట్ ఆడితే ఫిట్నెస్తో అయితే బరిలో దిగొచ్చు అవకాశంతోనైతే బీసీసీఐ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్లంతా డొమెస్టిక్ క్రికెట్ అయితే ఆడుతున్నారు. టీమిండియా ప్లేయర్స్ డొమెస్టిక్ క్రికెటర్లు అయినా కానీ, ఇంటర్నేషనల్ క్రికెటర్లు అయినా కానీ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఏ మాత్రం తేడా లేదని కూడా చెప్పుకోవచ్చు. అటు ఏ మ్యాచ్ అయినా కానీ టీమిండియా క్రికెట్ అయితే దారుణంగా అయితే విఫలం అవుతూనే వస్తూ ఉన్నారు. రీసెంట్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అయితే మాత్రం అయితే ముంబై జట్టునైతే అయితే బరిలో దిగడం జరిగింది. కేవలం రోహిత్ శర్మ వచ్చేసరికి 3 పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది. యశస్వి జైస్వాల్ వచ్చేసరికి కేవలం 4 పరుగులకే అవుట్ అయ్యి తీవ్ర నిరాశపరచాలని చెప్పుకోవచ్చు. ఇదే జట్టులో వచ్చేసరికి మన శ్రేయస్ అయ్యర్ వచ్చే కేవలం 11 పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది. ఇలా ముగ్గురు టీమిండియా స్టార్ ఆటగాళ్ళు అయితే 10 లోపే అవుట్ అవ్వడం జరిగింది. 10 పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. వీరితో పాటు శుభ్మన్ గిల్ వచ్చేసరికి పంజాబ్ కెప్టెన్గా అయితే వ్యవహరిస్తున్నాడు ప్రజెంట్ మాత్రం అయితే. అయితే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన శుభ్మన్ గిల్ కేవలం 4 పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది 8 బాల్ ఎదుర్కొని. ఇదే మ్యాచ్లో వచ్చేసరికి మన రిషబ్ పంత్ కేవలం 1 పరుగుకి అవుట్ అవ్వడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి ఢిల్లీ తరపున అయితే బరిలో దిగడం జరిగింది. 10 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగుకే అవుట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. రవీంద్ర జడేజా వచ్చేసరికి 62 రన్స్ ఇచ్చి 6 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. ఇది టీమిండియాకు కొంచెం కలిసి వచ్చే అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు. రవీంద్ర జడేజా అయితే మున్పటి ఫామ్ అయితే అందుకోవడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, రిషబ్ పంత్ కానీ, శుభ్మన్ గిల్ వంటి ప్లేయర్స్ మాత్రం అయితే తీవ్ర నిరాశపరచారని చెప్పుకోవచ్చు. ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందుకే వీళ్ళు ఇంత దారుణమైన ప్రదర్శన చేస్తే మరి ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి వీళ్ళు ప్లేయింగ్ లెవెల్లో ఖచ్చితంగా ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఛాంపియన్ ట్రోఫీలో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కనబరిస్తే మాత్రం అయితే టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ గెలవడం చాలా కష్టంగా అయితే మారుతుంది. రాబోయే మ్యాచ్లోనైనా వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా మెరుగుపడితేనే మన టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఛాంపియన్ ట్రోఫీ వచ్చే వరకు మరి టీమిండియా ప్లేయర్స్ పూర్తి స్థాయిలో ఫుల్ ఫిట్నెస్తో మరి బరిలో దిగుతారా, లేకపోతే ఇదే పర్ఫార్మెన్స్తో బరిలో దిగుతారని అయితే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ మాత్రం అయితే రంజీ ట్రోఫీలో ఫస్ట్ ఇన్నింగ్స్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఈ విధంగానే ఉంది. మరి సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏమైనా మెరుగుపడుతుందా లేదా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు అయితే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.